నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలామంది జాతీయవాదుల వాయిస్. సమాజంలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అయితే కనుక ప్రజలు ఎక్కువ శాతం మాట్లాడుకునే మాటలు. వెన్ ఇట్ కమ్స్ టు సనాతన్ ధర్మ, ఇది చాలామంది హిందువుల మాటలు. అయితే నేను భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల కొన్ని వీడియోస్ మీకు నేను మాట్లాడేవి పార్షియల్గా అనిపించవచ్చు, కానీ బట్ దేశం, ధర్మం ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను, పార్టీ ఏదైనా సరే. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ మీకు అర్థమైపోయే ఉంటుంది అనుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దాంతో నాకు బోల్డన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఉత్సాహం వస్తుంది. గుంటూరు 2 ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచారు ఆవిడ. 2019లో అక్కడ బీజేపీ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత అదే పార్టీ నన్ను ఆహ్వానించినప్పటికీ కూడా నేను నా పార్టీ మీద ప్రేమతో ఆ పార్టీలోకి వెళ్ళలేదు. నేను కనుక ఆ పార్టీలోకి వెళ్ళి ఉండింటే ఆ గుంటూరు 2 సీటు మళ్ళీ నేనే కంటెస్ట్ చేసేదాన్నేమో. మాధవి గారికి అదృష్టం ఉంది, నాకు పబ్లిక్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. అయితే ఆవిడది ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇప్పుడు చాలా వైరల్గా మారిందనమాట. రోడ్డు మీద ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత సెల్ చేస్తూ ఉంటారు. మనకు నచ్చితే కొనుక్కుంటాము, నచ్చకపోతే లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారనమాట. అయితే ఈవిడ వెళ్ళిపోయేసేసి మీకు ఎవరు హక్కు ఇచ్చారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎందుకు అమ్ముతున్నారు అని అడిగారు. అయితే గల్లా మాధవి గారికి నాదొక సూటి ప్రశ్న. 2 నెలల క్రితం వినాయక చవితి వచ్చినప్పుడు దానికి రకరకాల ఫీజులు లాంటివి పెట్టినప్పుడు అనితక్కను కూడా నేను ఇలానే అడగడం జరిగింది. నన్ను చాలామంది సన్నిహితులు కూడా అడిగారనమాట, నువ్వు బీజేపీలో ఉన్నావు, అలయన్స్లో ఉన్నావు, నువ్వు ఎలా నీ అలయన్స్తో ఉన్న పార్టీ వాళ్ళ మీద మాట్లాడతావంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన పార్టీలో తన ఎమ్మెల్యేలు చేసే తప్పులను ఇప్పుడు ఎండగడతలేరా? ఎప్పుడైనా సరే రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది మన వాళ్ళు తప్పు చేసినా సరే నిలదీయటానికి, అంతే తప్ప మన ఇంట్లో తప్పు జరిగితే అది కవర్ చేసేసుకొని పక్కింట్లో తప్పుల్ని ఎత్తి చూపిస్తే మనకు ధర్మం లేదని. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీ పేరు నా పేరు ఒకటి కదా, అయితే నా పేరులో సగం అనమాట. మాధవి అక్క, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇదే రకంగా ఇంటింటికి వెళ్ళి మత ప్రచారం చేసేటటువంటి అన్య మతస్థుల్ని మీరు ఎప్పుడైనా మీకు ఈ హక్కు ఎవరిచ్చారు అని అడిగారా? వాళ్ళు ఏం చెప్తారు, మాకు రాజ్యాంగం ఇచ్చింది అంటారు. రాజ్యాంగము మత స్వేచ్ఛనిచ్చింది తప్ప ఇంటింటికి వెళ్ళి నా ధర్మాన్ని, నా యొక్క పద్ధతుల్ని, నా సాంప్రదాయాల్ని డిస్టర్బ్ చేయమని అయితే రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు. అలాగే ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద బుక్స్ అమ్ముకునేటటువంటి హక్కు కానీ పర్మిషన్ కానీ ఇదే రాజ్యాంగము అందరికీ కల్పించినట్లు కల్పించబడింది. ఏ బుక్స్ అయినా అమ్ముకోవచ్చు. ఒకవేళ బూతు బుక్స్ అమ్మితే గనక అడిగే హక్కు నీకు ఉంటుందేమో, కానీ ఆ బూతు బుక్స్ను కూడా ఈ రోజుల్లో ఎవ్వడూ అడగట్లేదు. సో మీకు ఎందుకు కేవలం హిందువుల్ని మాత్రమే ప్రశ్నిస్తారు అన్న ప్రశ్న నాలో ఎప్పుడు ఉదయిస్తూ ఉంటుంది. అసలు ఆ విషయం గుర్తొస్తేనే ఫ్రస్ట్రేషను పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అసలు ఈ టాపిక్ మీద 1 minute షార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు తెలియదు కెమెరా ఆన్ చేసిన తర్వాత నేనేం మాట్లాడతానో, ఎలా మాట్లాడతానో, ఏ స్థాయికి వెళ్తుంది అన్నది. మీరు ఇదే రోజుకు 5 సార్లు సౌండ్లు పెట్టి డిస్టర్బెన్స్ చేసే వాళ్ళని మీకెవరిచ్చారు హక్కు? విదేశాలలో కూడా, ఇస్లాం దేశాలలో ఇలాంటి సౌండ్లు పెట్టుకునే హక్కు లేదు. భారతదేశంలో ఎవరిచ్చారని ఎనాడన్న పోయి వాళ్ళని అడిగావా అక్క? క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు మైకుల్లో ఏడుస్తారు, అరుస్తారు, పాటలు పాడతారు, డిస్టర్బెన్స్ చేస్తారు, అర్ధరాత్రి 12 గంటల వరకు అసలు మీకు పర్మిషనే లేదే అని ఎప్పుడైనా అడిగావా అక్క? ఇస్కాన్ వాళ్ళు నీ దగ్గరికి వచ్చామన్నా కొట్టారా, తిట్టారా, ఇంకేమైనా చేశారా, బలవంతం చేశారా, లేదు నువ్వు బుక్ కొను అని టార్చర్ పెట్టారా? ఎందుకక్క అడగడము? హక్కుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆ గుంటూరులో చాలా బొక్కలు ఉన్నాయక్క. నేను తిరిగినా కదా, లేన్ తిరిగినా. ఈ టీడీపీ వాళ్ళు కూడా తిరగలేదు. లేన్ అక్కడ ఎంత గబ్బుగా ఉంటుందో తెలుసా? గుంటూరు 2 లేన్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ ఎట్లా గలీజ్ ఉంటాయో తెలుసా? 10 నిమిషాలు అటు నుంచి ఇటు ట్రావెల్ చేయడానికి కడుపులో బిడ్డ బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ వాటి మీద ఫోకస్ పెట్టండి అక్క. స్ట్రీట్ లైట్స్ లేవని చెప్పేసి అర్బన్ కల్చర్ ఉన్నటువంటి గుంటూరు 2 జనాలు ఏడుస్తున్నారు. ఇంకా గుంటూరు 1 అదో రకంగా ఏడుస్తుంటదిలే, కానీ దానికి ఎవడు ఏం చేయలేడు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ లంగ్స్ ఇష్యూ వస్తున్నాయి, ఇంటి బయట డ్రైనేజ్ పారుతుంది, కోట్లు శాంక్షన్స్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. తెచ్చి అవి చేయండి అక్క. వచ్చి 6 నెలలు అయింది కదా. ఇస్కానోళ్ళు బుక్కులు ఎందుకు అమ్ముతున్నారు, లేకపోతే ఇస్కానోళ్ళు గీత ఎందుకు చెప్తున్నారు? మొన్న మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు అదే ఇస్కాన్ అక్షయ పాత్రలు వన్నాలు పెట్టారు కదక్క, అప్పుడు ఎందుకు పెట్టారని అడగలేదే? ఆ రోజు లేవాలి కదా. మీరెవరు? మా అలయన్స్ ప్రభుత్వం ఉంది, మా టీడీపీ ప్రభుత్వం ఉంది, మేము పెట్టుకుంటాం భోజనము, మేము చేసుకుంటాం శ్రమ, మేము అడుక్కుంటాం జనాల్ని, మీరెవరు పెట్టడానికి? ఆ రోజు లేవని నోరు ఈరోజు దేవుడి పుస్తకాలు అమ్ముకుంటే మీకు ఎందుకక్క నోర్లేస్తుంది? అడగకూడదు కదా.
మీరు అడగకూడదు. అన్యాయంగా అధర్మంగా నీ ఇంటికి వచ్చి నిన్ను మత మార్పిడి చేసి నీ ఇష్టారాజ్యంగా నీ స్వేచ్ఛకి నీ చెవులకి నీ తలకాయకి బొక్క పెట్టేలాగా సౌండ్లు పెడుతుంటే వాళ్ళని అడగాలి. రాజ్యాంగం ఇలాంటి హక్కులు మీకు కల్పించలేదు, ఎట్ ద సేమ్ టైము మా గవర్నమెంట్ కూడా ఇంత సౌండ్ పొల్యూషన్ చేసే హక్కులు మీకు కల్పించలేదని వాళ్ళని అడిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి 5 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అడగడానికి మీరు ఉండరు. అర్థమవుతుందా? వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఏమన్నా కెలికినరా? వాళ్ళు మంచిగా చేస్తున్నారు కదా, బోల్డ్ అంతమందికి భోజనాలు పెడుతున్నారు, బోల్డ్ అంతమందికి చదువు చెప్పేస్తున్నారు, బోల్డ్ అంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళేదో భక్తితోనో శ్రద్ధతోనో 10 మంది పుస్తకాలు కొనుక్కొని చదివితే ఓ 4 అక్షరాలన్న వస్తాయి, 4 ఇంత ఇంగిత జ్ఞానం అన్న తల్లోకి వెళ్ళి దొబ్బించుకుంటుందని పాపం ఏదో కష్టపడి రోడ్డు మీద ఎండనక వాననక అమ్ముకుంటున్నారు. ఏం బట్టెక్క వాళ్ళకి? ఏం అవసరం లేదు కదా. వాళ్ళు ఎందుకు బ్రహ్మచారులుగా మారాలి? వాళ్ళెందుకు కాషాయాలో లేకపోతే ఇంకొక దుస్తులో వైట్ దుస్తులో ధరించాలి? వాళ్ళెందుకు రోడ్ల మీద పొల్యూషన్కి నిలబడి పుస్తకాలు అమ్ముకోవాలక్క? ఇందక్క ప్రాబ్లం ఏందక్క నీకు? ప్రతి ఒక్కళ్ళు తిరిగి హిందువుల మీదనే ఎందుకక్క పడతారు? పక్కన వాళ్ళని అడిగే దమ్ము ధైర్యాలు లేవు కదా మీకు. ఆడ లేనప్పుడు, ఆడ మూసుకున్నప్పుడు, ఆడ లేవన్నోరు ఈడ కూడా లేవకూడదక్క. బాలకృష్ణ డైలాగ్, ఆ రోజు లేవలేదే నోరు ఈ రోజు లేస్తుందే. లేవకూడదక్కట, లేవకూడదు. లేస్తే అందరి మీద లేవాలి. సమసమాన్యాయం ఉండాలి. 1 నేషన్ 1 లా అట్టు ఉండదు కదా మనకు. 1 నేషన్ 1 లా లేదు కదా. పార్షియాలిటీ చూపిస్తాం పక్కన వాళ్ళకి. డిస్టర్బెన్స్ చేసి మా కొంపల్లోకి వచ్చి, మా జీవితాల్లోకి వచ్చి, మా షవుల్లోకి వచ్చి, మా తలకాయల మీదకి వచ్చి మేరీ సర్పే అన్నట్లు దొబ్బుతున్నారు చూడక్క. అలాని పోయి అడగండి. ఓకేనా? ఓకే. అన్నీ చేసేటోళ్ళని అడగక్క, అట్ట అడగొద్దు. ఇస్కానోళ్ళను మంచిది కాదక్క. ఒక్కసారి గెలిచినావు, ఇంకా 6 నెలలే అయింది, నెక్స్ట్ టైం గెలవాలని లేదా ఏంది? వదిలే అక్క గుంటూరు సీటు, లేకపోతే మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల తర్వాత నేను వచ్చి నేను నిలబడుకుంటాను. అనవసరంగా నీకు ఇచ్చినట్లున్నా కదా నేను సీటు. అదే నేను టీడీపీ వాళ్ళు పిలిచినప్పుడు 2020లో వెళ్ళిపోయినంటే ఆ సీట్ నాకే వచ్చేది కదా, సిట్టింగ్ సీట్ అని చెప్పేసేసి. ఎలాగో ఎవరో ఒకళ్ళు కంటెస్ట్ చేయాలి కదా, బీజేపీనో జనసేనో లేకపోతే టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేయాలి. అదే నేను అంటే నేనే కంటెస్ట్ చేసుకునేదాన్ని కదా. జనాలకు పేరు కూడా ఈజీ అయ్యేది, మాధవీలత ఇంతకుముందు చేసింది ఇప్పుడు చేసిందని. అక్క నువ్వు ఇట్లనే చేస్తున్నావు అనుకో, ఆ గుంటూరు సీటు నేను దుబ్బేస్తాను అక్క, తీసేసుకుంటా. అప్పటికి మస్తు పైసలు సంపాదిస్తా. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట కదా అక్క, అందుకే ఆ టికెట్ నీకు ఇచ్చిందంట కదా. కొత్తగా వచ్చినా కూడా, ఎప్పుడు కనిపించకపోయినా ఎప్పుడు వినిపించకపోయినా నేను కూడా బాగా డబ్బులు సంపాదిస్తాను. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, నీ సీటు నేను నొక్కేస్తాను అక్క. నొక్కేయడం చాలా ఈజీ అక్క పాలిటిక్స్లో, తెలుసు కదా. కొంచెం హిందువుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు కూడా హిందువే కదా, నీ ధర్మాన్ని నువ్వు గౌరవించకపోయినా పర్లేదక్క, దొబ్బకు. అర్థమైందా? థ్యాంక్ యూ. సేమ్ పార్టీలో అలయన్స్లో కలిసి తిరుగుతున్నా మీ మీద కామెంట్లు చేస్తే మా వాళ్ళు నన్ను ఏమన్నా అంటారన్న భయాలు నాకు లేవక్క. ఎందుకంటే నాకు ఏ పోస్ట్ లేదు, నాకు ఏ రూల్స్ లేవు, నాకు ఏ లిమిటేషన్స్ లేవు. నువ్వు ఇలానే మాట్లాడాలి, ఇంతే మాట్లాడాలి, ఈ రూల్స్ ప్రకారమే మాట్లాడాలని ఆ పార్టీ నాకు రూల్స్ పెట్టలే. నేను కార్యకర్తని, నా ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు, బరాబర్ బోల్డ్గా మాట్లాడతా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడు హిందువుల జోలి పోకక్క. అలాగే హిందువులందరూ కూడా స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఎందుకంటే నేనేం చెప్పాలో తెలియదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.